బ్లౌజ్ ఎక్కడుంది? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే ఈ వీడియోలో కొన్ని సారీస్ అయితే చూద్దాం అనుకుంటున్నా. సో ఈ సారీస్ ఏంటంటే లైక్ డైలీ వేర్ ఆర్ చిన్న పార్టీస్ కానీ వేసుకోవచ్చు. మరి అంత హెవీ సారీస్ అయితే చూపించట్లేదు, నార్మల్వి చూపిస్తున్నా. సో గైస్, ఈ వీడియోలో నేను వచ్చేసి లైక్ సారీస్ ఎలా ఉన్నాయి, అవి క్వాలిటీ ఎలా ఉంది, లైక్ బ్లౌజెస్ వచ్చినాయా లేవా, ఇంకా ప్రైజెస్ నేను దేంట్లోంచి తీసుకొని ఇవన్నీ అయితే వీడియోలో చెప్పేస్తా. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో సారీస్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ సారీ ఏంటంటే, సో గైస్ ఫస్ట్ సారీ వచ్చేసి ఇదనమాట. సో లైక్ ఇది ఎలా ఉందంటే కలర్, ఇది ఆరెంజ్ కాదు, ఎల్లో కాదు, సో రెండు మిక్స్ అయ్యి ఆ షేడ్ వస్తుంది. సారీ మాత్రం మస్తు ఉంది అనమాట. సో చూడండి ఇలా వస్తుంది. అండ్ మెయిన్ నాకు ఇది బాగా నచ్చింది అనమాట. సో మనకి ఇట్లా కట్ వర్క్ టైప్ వస్తుంది, చూడండి ఇట్లా వస్తుంది సారీ మొత్తం. లైక్ ఇంకోటి ఏంటంటే ఇది క్లాత్ వచ్చేసి మనకి జార్జెట్ ఇచ్చిండు. సో ఇట్లా వస్తుంది అనమాట. కలర్ మాత్రం మస్తు ఉంది కదా. సో సారీ ఇలా వస్తుంది. సో సారీ ఇలా వస్తుంది అనమాట. సో చూడండి బాగుంది కదా. అండ్ దీనికి ఏంటంటే కొంగు మొత్తం లైక్ పళ్ళు మొత్తం ఇట్లా వస్తుంది అనమాట. సో ఫుల్ డిజైన్ మొత్తం ఇట్లా వస్తుంది సారీకి మొత్తం. ఇంకా సారీ మొత్తం ఇదే వర్క్ ఉంటుంది, లైక్ కట్ వర్క్ టైప్, ఇట్లా థ్రెడ్డింగ్ ఉంటుంది మొత్తం. సో మనకి సారీలో ఇంకా లైక్ డిజైన్ ఇంకా ఎక్కడ ఏముండదు, ప్లెయిన్ సారీకి ఇట్లా ఇచ్చిండు అనమాట. సో ఇలానే ఉంటుంది సారీ మొత్తం. సో ఈ సారీ ఏంటంటే మనకి లైక్ నార్మల్ చిన్న పార్టీ వేర్స్ కైనా, అండ్ ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, ఫెస్టివల్స్ లో వేసుకోవడానికైనా చాలా బాగుంటుంది అనమాట. దీని బ్లౌజ్ పీస్ వచ్చేసి లైక్ సపరేట్ బ్లౌజ్ పీస్ వచ్చింది. సో బ్లౌజ్ ఏంటంటే మనకి కొంచెం హెవీగా వస్తుంది వర్క్. సో అది ఎలా ఉందనేది ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇదనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది, మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ టైప్ వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ఓన్లీ మనకి హ్యాండ్స్ కి ఇట్లా వర్క్ ఇచ్చిండు. ఇంకా ఇక్కడ మనం బాడీకి మొత్తం ప్లెయిన్ వస్తుంది. లైక్ ప్లెయిన్ అంటే ప్లెయిన్ కాదు, జస్ట్ ఇట్లా కొంచెం ఇట్లా స్మాల్ వర్క్ టైప్ ఇస్తాడు అనమాట అక్కడక్కడ. సో ఇలా వస్తుంది. హ్యాండ్స్ కి వచ్చేసి ఇట్లా ఇచ్చిండు. ఈ వర్క్ మాత్రం చాలా బాగుంది, ఎంబ్రాయిడరీ వర్క్ టైప్. కలర్ కాంబినేషన్ ఏంటంటే ఇక్కడ మనకి ఇట్లా ఈ థ్రెడ్ అనేది బ్లూ వైట్, సారీ బ్లూ మెరూన్ ఇలా ఇచ్చాడు కదా, వైలెట్ అలా. సో అలానే ఇక్కడ మనకి పింక్ బ్లూ వైలెట్ ఇట్లా కాంబినేషన్ అయితే ఇచ్చాడు. సో ఇది చాలా బాగుంది, నాకు ఇది బాగా నచ్చింది. లైక్ మనం ఇట్లా హ్యాండ్స్ అనేది ఇట్లా హ్యాండ్స్ పెట్టించుకున్నా కూడా బాగుంటుంది, లైక్ 3/4 హ్యాండ్స్ పెట్టించుకున్నా కూడా బాగుంటది అనమాట ఈ సారీకి. సో నేను ఈ సారీ వచ్చేసి మీషోలో తీసుకున్నా, అండ్ ప్రైస్ వచ్చేసి 536. గైస్ ఏంటంటే ప్రైజెస్ మేబీ చేంజ్ ఉండొచ్చు మనం పెట్టిన దానికి తర్వాత కూడా. మీషోలో ఓకే ప్రైజెస్ ఉండవు కదా, సో డిఫరెంట్ ఉంటాయి. నేను తీసుకున్న దాని నుంచి అయితే 536 రూపీస్ ఉండే. బట్ ఇంకోటి ఏంటంటే దీనిలో కలర్స్ కూడా చాలా ఉన్నాయి, లైక్ లైట్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి. అవి రెడ్, బ్లూ, వైలెట్, ఇంకా బ్లాక్, ఇట్లా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. సో నేను బ్లాక్ తీసుకుందాం అనుకున్నా, బట్ బ్లాక్ చాలా ఉండే. సో అందుకని ఫైనల్లీ ఈ కలర్ అయితే తీసుకున్నా. సో ఇదైతే నాకు బాగా నచ్చింది గైస్. దీనికి మనం లైక్ ఎప్పుడైనా వేసుకున్నా కూడా చాలా బాగుంటది, అంత హెవీగా ఉండదు, అంత సింపుల్ గా ఉండదు బ్లౌజ్ వల్ల. సో మీరు అయితే ఈ సారీ మీకు నచ్చితే మీరు ఈ సారీ అయితే తీసుకోండి అని కమెంట్ చేయండి. సో ఇది గైస్ ఈ సారీ గురించి అయితే. సో నెక్స్ట్ ఇంకో సారీ అయితే చూసేద్దాం. సో నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదనమాట. ఈ సారీ ఏంటంటే మొత్తం ఇట్లా హార్ట్ షేప్స్ వస్తాయి అనమాట సారీ మొత్తం. ఈ కలర్ వచ్చేసి బ్లూ కలర్ ఉంది. లైక్ ఎలా అంటే మీకు మేబీ ఫోన్ లో వైలెట్ గా అలా కనిపించవచ్చు, బట్ ఈ కలర్ మాత్రం బ్లూ కలర్ అనమాట. సో చాలా బాగుంది. లైక్ ఏంటంటే సారీ మొత్తం ఇట్లానే వస్తుంది మనకి, చూడండి ఇట్లా వస్తుంది. క్లాత్ కూడా చాలా బాగుంది. ఇదేంటంటే ఈ సారీ ఓన్లీ డైలీ వేర్ కి బాగుంటుంది, పార్టీస్ కి అట్లా బాగుంటది అనమాట. సో ఇంట్లో మనం డైలీ వేర్ కి అట్లా వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది, అలా అయితే ప్రిఫర్ చేయండి. సో సారీ అయితే చూసేద్దాం ఒకసారి.
సో చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది సారీ మొత్తం. ఇంక ఇదే వర్క్ అనమాట. సో ఇట్లా హార్ట్స్ అండ్ డాట్స్ డాట్స్ వస్తుంది. చాలా బాగుంది కదా. అండ్ క్లాత్ వచ్చేసి జార్జెట్ ఇచ్చిండు, మస్తు ఉంది. అండ్ దీనికి లేస్ కూడా ఏముండదు, ఇంకా జస్ట్ నార్మల్ ప్లెయిన్ సారీ టైప్ ఇట్లా అనమాట. సో చాలా బాగుంది, నాకు ఇది బాగా నచ్చింది అనమాట. సో దీంట్లో కలర్స్ వచ్చేసి చాలా కలర్స్ ఉన్నాయి. గ్రీన్, ఇంకా లైక్ గ్రీన్, రెడ్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా అని ఈ కలర్ తీసుకున్నా. అండ్ దీనికి ఏంటంటే గైస్, ఇంకా మనకి కొంగు ఎలా వచ్చిందంటే ఇలా వస్తుంది. పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది. ఇక్కడ ఏదో డిజైన్ ఇచ్చిండు, ఇది ఏమి ఇచ్చిండు నాకు అర్థం అవుతలేదు. సో ఇదేదో డిజైన్ ఇచ్చిండు అనమాట. సో చూడండి, ఇక్కడ ఈ హార్ట్, ఇక్కడ వచ్చేసి ఆ లైక్ ఇక్కడ ఒక డిజైన్, ఇక్కడ ఒక డిజైన్, అట్లా ఏందో వెరైటీగా అయితే ఇచ్చిండు. అయినా పర్లే, బానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ చూద్దాం ఒకసారి. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉంది, ఇట్లా వచ్చింది బ్లౌజ్. బ్లౌజ్ బాగుంది కదా. లైక్ ఎట్లా అంటే ఇక్కడ కొంచెం పెద్ద హార్ట్స్ ఇచ్చిండు, ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న హార్ట్స్ ఇచ్చిండు. సో ఇదైతే చాలా బాగుంది అనిపించింది నాకు అలా చూస్తే. లైక్ ఇదైనా మనం ఇట్లా 3/4 షార్ట్ అని పెట్టుకోవచ్చు. సో నేను ఈ సారీ వచ్చేసి మీషోలో తీసుకున్నా. ప్రైస్ వచ్చేసి 383 ఉంది. అంత తక్కువ ప్రైస్ కంటే బెస్ట్ అనిపించింది. లైక్ నార్మల్ గా అయినా బయట షాప్స్ అండ్ డైలీ వేర్స్ అంతే ఉంటాయి. సో ఇదైతే బాగుంది కదా, అట్లా కొత్తగా ఉంది. హార్ట్ షేప్స్ వచ్చేసి సో అందుకని నేను ఈ సారీ అయితే తీసుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి కొంచెం స్టైలిష్ గా అలా ఉండాలనుకుంటే ఈ బ్లౌజ్ కాకపోయినా నార్మల్ మనకి టీ షర్ట్స్ ఇట్లా స్లీవ్లెస్ అయినా వేసుకున్నా చాలా బాగుంటుంది. దీనిపైకి వచ్చేసి వైట్ స్లీవ్లెస్ టాప్ టైప్ ఉంటాయి కదా, క్రాప్ టాప్స్, బ్లౌజెస్, అవి వేసుకున్నా కూడా మస్తు ఉంటది స్టైలిష్ గా కనిపించాలంటే. సో అలా వేసుకొని మనం కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. సో అలా అయితే ట్రై చేయండి, ఇట్లా డైలీ రొటీన్ కాకుండా. సో అట్లయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. సో ఇది గైస్ ఈ సారీ గురించి. సో గైస్ నెక్స్ట్ సారీ ఏంటో చూసేద్దామా. సో నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదనమాట. ఈ సారీ తెలియని వాళ్ళు ఉండరు. లైక్ ఆలియా కట్ సారీ అని అప్పుడు కొంచెం ట్రెండింగ్ లో ఉండే కదా, సో ఆ సారీ అనమాట. సో ఇప్పటికి కూడా కడుతున్నారు. లైక్ నాకు ఈ సారీ బాగా నచ్చింది. లైక్ అప్పటి నుంచి కొందాం కొందాం అనుకుంటుండే, బట్ ఇప్పటికైతే తీసుకున్నా. సో చూడండి, సారీ మాత్రం చాలా బాగుంటుంది. లైక్ ఎట్లా అంటే మనకి దీంట్లోనే 4 కలర్ షేడ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఈ సారీ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, దీనికి ఈ సారీ మొత్తం వచ్చేసి ఇలా వస్తుంది. ఇట్లా లేస్ అయితే ఇచ్చిండు, లేస్ సారీ మొత్తం ఇట్లానే ఉంది. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటుంది. సో ఈ సారీ ఏంటంటే మనకి పార్టీ వేర్స్ కైనా లేదంటే దేనికైనా చాలా బాగుంటుంది. డైలీ వేర్ కూడా మస్తు ఉంటుంది అనమాట. సో చూడండి, ఇట్లా వస్తుంది. సారీ గైస్, ఇదైతే కిందకి, పైకి వచ్చేసి మనకి ఇట్ సైడ్ వస్తుంది, ఈ బ్లూ కలర్ వస్తుంది అనమాట. సో కలర్ కాంబినేషన్ కూడా మస్తు ఉంది, లైక్ రొటీన్ గా కాకుండా. సో డిఫరెంట్ గా మనకైతే ఒకే దాంట్లో 4 కలర్స్ వచ్చేసి, ఈ కలర్ కాంబో కూడా చాలా బాగుంది. లైక్ డార్క్ కలర్స్ అలా కాకుండా మంచిగా లైట్ కలర్స్ ఇచ్చి మస్తు ఇచ్చిండు. మనకి క్లాత్ వచ్చేసి జార్జెట్ అనమాట. సో చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ మంచిగా ఉంది అనమాట. సో మనకి చాలా కంఫర్ట్ గా ఉంటది ఈ శారీ కట్టుకున్నా కూడా. ఈ మీషోలో తీసుకున్నాం. ప్రైస్ వచ్చేసి 467 ఉంది ఈ శారీ. సో బిలో 500 ఉంది. 500 బిలో ఇంత మంచి శారీ అంటే చాలా బెస్ట్ కదా. సో దీంట్లో కలర్స్ అయితే ఏముండవు, జస్ట్ ఇది ఒక్క శారీ ఉంటుంది, సింగిల్ పీస్ అనమాట. సో ఈ శారీ అయితే ఇంకా డిఫరెంట్ కలర్స్ ఏముండవు, ఇంక ఇదే శారీ ఉంటుంది, ఇదే కలర్ కాంబో ఉంటుంది. సో ఈ శారీకి ఏంటంటే బ్లౌజ్ ఎలా ఇచ్చిండంటే, ఇది ఎలా ఉందంటే బ్లౌజ్ లైక్ మరీ ట్రాన్స్పరెంట్ ఉంది. ఇంకోటి వచ్చేసి లైక్ ఇలా ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, నాకు బ్లౌజ్ అంత అనిపించలేదు, బట్ సెట్ అవుతుంది మనకి. ఒకవేళ స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకుంటే మాత్రం సెట్ అవుతుంది బ్లౌజ్, బట్ క్వాలిటీ అంత బాగాలేదు. చూస్తున్నారు కదా, క్వాలిటీ అయితే నాకు అంత నచ్చలేదు అనమాట. బ్లౌజ్ వచ్చేసి లైక్ అయినా పర్లేదు, మనం ఇదే బ్లౌజ్ వేసుకోం కదా, దానికి మనం ఏదో ఒక స్టైలిష్ గా అయితే రెడీ అవుతాం కదా అనుకొని నేను తీసుకున్నా. సో అలా అయితే అనుకొని బ్లౌజ్ ఇలా వచ్చినా కూడా తీసుకున్నా. సో ఇది గైస్ ఈ శారీ గురించి అయితే. ఇంకా నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను నేను. ఇంకెన్ని 2 శారీస్ ఉన్నాయి, ఆ 2 శారీస్ కూడా చూపించేస్తా.
సో నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లాక్ శారీ తీసుకున్నా. బ్లాక్ ఒకటైనా ఉండాల్సిందే నాకు ఖచ్చితంగా. సో ఇంకా అందుకని బ్లాక్ శారీ తీసుకున్నా. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట. ఈ బ్లాక్ శారీ వచ్చేసి లైక్ ఏంటంటే క్లాత్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో అది ఎలా ఉందనేది ఒకసారి చూపిస్తా. సో ఈ లైక్ శారీ మొత్తం ఇట్లానే వస్తుంది. మొత్తం బ్లాక్ ప్లెయిన్ బ్లాక్ శారీ అండ్ బార్డర్ వచ్చేసి ఇట్లా గోల్డ్ బార్డర్ ఇస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఇలా వస్తుంది బార్డర్. బార్డర్ కి ఈ శారీకి మస్తు ఉంది. లైక్ కాంబినేషన్ చాలా బాగుంది అనమాట. సో ఇలా అయితే తీసుకున్నా నేను. ఈ శారీ ఇంకా మొత్తం చూడండి ఇట్లానే వస్తుంది. శారీ మొత్తం ఇట్లానే ఉంటది. కొంగు వచ్చేసి ఇలా వస్తుంది. మొత్తం ప్లెయిన్ శారీ, దాంట్లో డిఫరెన్స్ ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది క్లాత్ ఎలా ఉందనేది చూపిస్తా ఒకసారి. సో క్లాత్ ఎలా ఉందంటే లైక్ ఇట్లా స్ట్రెచబుల్ ఉందన్నమాట. సో మనం ఇలా అంటే స్ట్రెచ్ అవుతుంది శారీ. సో చూసినారు కదా ఇట్లా స్ట్రెచ్ అవుతుంది అనమాట. సో లైక్ మనకి క్లాత్ ఎలా ఉందంటే టీ షర్ట్స్ ఉంటుంది కదా, సో అలా ఉందన్నమాట క్లాత్. శారీ మనం కట్టుకున్నప్పుడు నీట్ గా ఉంటది అనమాట. చాలా బాగుంటుంది. శారీ అయితే ఇలా వస్తుంది. సో దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే ఒకసారి బ్లౌజ్ చూపిస్తా. అండ్ హైలైట్ పార్ట్ వచ్చేసి బ్లౌజ్ అన్నమాట. బ్లౌజ్ మనకి హెవీగా ఇస్తాడు. సో బ్లౌజ్ ఎలా ఉందంటే ఇలా వస్తుంది అనమాట. సో చూడండి ఇట్లా మొత్తం ఈ బ్లౌజ్ అనేది మనకి ఇట్లా వర్క్ టైప్ ఇస్తాడు. సో ఇలా ఇచ్చాడు అనమాట. మనం బ్యాక్ సైడ్ ఏంటంటే ఇట్లా నెట్ ఇచ్చాడు. 2 పీసెస్ టైప్ ఇచ్చిండు. ఇక్కడేమో ఈ క్లాత్ ఇచ్చాడు, ఇక్కడ నెట్ ఇచ్చిండు. ఈ నెట్ క్లాత్ అనేది మనం బ్యాక్ సైడ్ వేపించుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ డిజైన్ వర్క్ వచ్చింది. అండ్ ఇంకో లైక్ మైనస్ పాయింట్ ఏంటంటే గైస్ దీంట్లో నాకు ఇట్లా వచ్చింది. లైక్ ఏంటంటే ఈ వర్క్ అనేది ఓన్లీ ఒక హ్యాండ్ కే ఇచ్చిండు, ఇంకొక హ్యాండ్ ఇవ్వలేదు దీనికి. సో చూస్తున్నారు కదా ఇది ఓన్లీ ఒక హ్యాండ్ కే ఇచ్చాడు. చూడండి ఇటు సైడ్ లేదు, ఇక్కడ కూడా లేదు. ఇది ఒకటి మైనస్ పాయింట్ అనిపించింది నాకు. స్లీవ్లెస్ పెట్టించుకునే వాళ్ళకైతే సెట్ అవుతుంది ఇది. ఒకవేళ మనకి హ్యాండ్స్ కావాలంటే లైక్ మనం సపరేట్ ఇంకో బ్లౌజ్ పీస్ లైక్ పీసెస్ ఉంటాయి కదా బ్లాక్ ప్లెయిన్ అని తీసుకోవాలి, లేదంటే ఇలా నెట్ అన్న తీసుకొని మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి. సో అదొకటి నాకు అనిపించింది. అయినా పర్లే బాగానే ఉంది కదా అని ఇంకా ఉంచేసుకున్నా. ఈ సారీ వచ్చేసి మీషో నుంచి తీసుకున్నా. ప్రైస్ వచ్చేసి 380 రూపీస్ ఉంది. సో 380 రూపీస్ కి ఇట్లా వర్క్ వచ్చి మొత్తం బ్లాక్ గోల్డ్ లేస్ బార్డర్ ఇట్లా వచ్చింది కాబట్టి ఇంకా నేను ఉంచేసుకునే సారీ. సో మనకి ఎట్లా కావాలంటే ఇట్లా నెట్ అయినా దొరుకుతాయి కదా బయట, అట్లనే తీసుకుందాంలే అని ఇంకా ఈ సారీ అయితే ఉంచేసిన అనమాట. సో ఇది గైస్ ఈ సారీ గురించి అయితే. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అదొకటి చూసేద్దాం అయిపోతుంది. సో ఇది అనమాట బార్బరీ షైనీ లేస్ వర్క్ సారీ అనమాట. సో ఇట్లా వస్తుంది. సో ఇలా వస్తుంది అనమాట సారీ. ఇదే సారీ నా దగ్గరగా లైక్ నా దగ్గర గ్రీన్ కలర్ కూడా ఉంది. లైక్ ఒక ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నా. అవే సారీస్ మనకి మీషోలో కూడా దొరుకుతున్నాయి. సో ఎట్లా ఉందని నేనైతే తీసుకున్నా. లైక్ ఇదైతే పర్లేదు చాలా బాగా వచ్చింది. చూడండి ఇట్లా లేస్ వర్క్ వచ్చింది మొత్తం సారీ మొత్తం కట్ వర్క్ టైప్ అనమాట. సో పర్లేదు అనిపించింది నాకైతే. నేను ఇన్స్టా పేజ్ లో తీసుకుంది కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంది, బట్ ఇది తక్కువ ఉంది అనమాట. సో ఇలా వస్తుంది మనకి ఇక్కడ కొంగు ఇలా వస్తుంది అనమాట. సో చూసినారు కదా ఇట్లా వస్తుంది, ఇలా వస్తుంది. ఇంకా శారీ మొత్తం ఇట్లానే అనమాట. సో చూసినారు కదా శారీ మొత్తం ఇట్లానే ఉంటది. ఇక్కడ కింద వచ్చేసి మనకి ఇట్లా బార్డర్ ఉంటుంది, లేస్ వర్క్ ఉంటుంది అనమాట. సో ఇలా. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా రన్నింగ్ బ్లౌజ్ ఇవ్వడు, బ్లౌజ్ సపరేట్ ఇచ్చిండు. సో శారీ క్లాత్ వచ్చేసి చందేరి సిల్క్ అంటారు కదా, సో అదనమాట. సో చూడండి ఇలా వస్తుంది, చందేరి సిల్క్ అంటారు కదా అది. బట్ ఇది నాకు ఒకటి ఏమనిపించింది అంటే ఈ శారీకి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చిండు. సో ఈ బ్లౌజ్ ఎలా ఉందంటే ఇలా ఉంది. ఇది ఒకటే నాకు అంత నచ్చలేదు, బట్ పర్లే బానే ఉంటది వేసుకుంటే. ఇలా ఉందన్నమాట క్లాత్, ఇలా వస్తుంది. ఇంకా ప్లెయిన్ పీస్ ఇచ్చాడు అంతే, ఒక వైట్ పీస్ ఇచ్చాడు. సో దీంతో మనం బ్లౌజ్ అయితే కుట్టించుకోవాలి. లైక్ చూడాలి ఎలా ఉంటది అనేది, శారీకి సెట్ అవుతుందా లేదా అని. నేను ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్న శారీకి అయితే రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లానే వచ్చేస్తుంది. అది వచ్చేసి ఆపిల్ గ్రీన్ కలర్. సో దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి, స్కై బ్లూ ఉంది, పర్పుల్ కలర్ ఉంది, పింక్ ఉంది, అట్లా ఉన్నాయి. సో
లైక్ ఈ పర్పుల్ కలర్ బాగుంది కదా అని నేను ఇదైతే తీసుకున్నా. ఇది ప్రైస్ వచ్చేసి 556 రూపీస్ ఉంది. సో మనకైతే రన్నింగ్ బ్లౌజ్ రాదు, బ్లౌజ్ అయితే సపరేట్ వస్తుంది. సో ఇది ఒక్కటే నాకు కొంచెం అనిపించింది. లైక్ అయినా పర్లేదు బాగానే ఉంటుంది. 500 కి ఏమొస్తుంది, లైక్ ఇట్లా వర్క్ మొత్తం వచ్చింది కదా, చాలా బాగుంటుంది. సో కావాలంటే లైక్ ఇవి మనం ఫ్రాక్స్ కుట్టించుకున్నా కూడా బాగుంటుంది. కానీ ఆల్రెడీ నాకు ఫ్రాక్స్ మస్తున్నాయి, ఇంకా అందుకే సారీసే ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎప్పుడైనా పార్టీస్ కట్ట కట్టుకోవడానికి. సో అందుకని కొన్ని అయితే తీసుకున్నా నేను. చాలా బాగుంది కదా. సో అంత తక్కువ ప్రైస్ లో ఇలాంటి సారీ అంటే బెస్ట్ అనిపించింది. సో ఇంతే గైస్ ఈ 5 సారీస్ అయితే. సో ఈ సారీస్ లో మీకు ఏ సారీ నచ్చింది అనేది మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే గైస్, ఈ సారీస్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఆర్ కమ్యూనిటీ ట్యాబ్ లో పెడతాను అనమాట. సో అక్కడ అయినా చెక్ చేసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే గైస్, ఈ సారీస్ అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు అసలు మొత్తం ఫెస్టివల్ సీజన్స్ వస్తున్నాయి కదా. సో మీరు ఇట్లా ప్రిఫర్ చేయడానికి మెయిన్ వినాయక చవితి ఉంటుంది కదా. సో దానికి మనకు ఒక 1 వీక్ దాకా కొంచెం మంచి డ్రెస్సెస్ సారీస్ కావాలి కాబట్టి, సో ఇట్లా సారీస్ అయితే ప్రిఫర్ చేయండి, మస్తు ఉంటాయి. సో ఇంతే గైస్ ఈ వీడియోలో అయితే నేను ఒక మంచి సారీస్ అయితే చూపించాను అనుకుంటున్నా. సో అండ్ అవి ఎలా ఉన్నాయి, ప్రైజెస్ ఇవన్నీ మీకు క్లియర్ గా చెప్పా. సో ఇంతే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్ బాయ్ గైస్.